నిజమేంటో నాకు తెలిసిపోయింది బేగం సాహిబా. నీ చేతులు వణుకుతున్నాయి బక్షిబాను. ఆ పిల్లని కాస్త సరిగ్గా పట్టుకో. దయచేసి నన్ను క్షమించండి. నేను మీకు చెప్పాలని అనుకున్నాను కానీ. ఏం చెప్పాలనుకున్నావు? నాకు అబద్ధం చెప్పానని చెప్దామనుకున్నావా? నా మనస్సుతో గౌరవంతో ఆడుకుంటున్నానని చెప్దామనుకున్నావా? అదంతా ఇప్పుడు చెప్పి మాత్రం ఏం లాభం? అక్కడ మౌలవీల అందరి ముందు నేను తల దించుకోవాల్సి వచ్చింది. అందరి ముందు సిగ్గుతో కుంచుకుపోయాను. నేను బిడ్డను సుంతికి తీసుకెళ్లేటప్పుడు కూడా నువ్వు నాకు నిజం చెప్పనేలేదు. అంటే నేను నవ్వుల పాలైపోయాక చెప్పొచ్చని అనుకున్నావా? ఇప్పుడు నీ కడుపు నిండిందా? యా ఖుదా, అప్పుడు నాకు జరిగిన అవమానానికి ఆ ఖుదాని నేను ఒక్కటే ప్రార్థించాను. ఖుదా, ఆ మరణ దేవతని పంపించి నా ప్రాణాలు పట్టుకుపోవని. నీకు చాలా శుక్రియా బక్షిబాను. గొప్ప ఉపకారం చేశారు. నా ఉద్దేశం ఏంటంటే మీ ఇద్దరు కూడా ప్రశాంతంగా ఒంటరిగా మాట్లాడుకుంటే మంచిది అల్లుడు గారు. లేదా అత్తయ్య గారు, ఇప్పుడు మా మధ్య మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేదు. నా ఉద్దేశంలో తను నాకు భార్య కాదు, నేను తనకు భర్తను కావడానికి యోగ్యుణ్ణి కాదనిపిస్తోంది. ఖుదాఫీస్. కంగారు పడకండి బక్షి. ప్రస్తుతం వారు కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు. మీరు కనుక ప్రశాంతంగా వారికి సంగతంతా వివరించినట్టయితే వారు తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారని మా నమ్మకం. ఎంతైనా వారు మీకు భర్తే కదా బక్షి. జోధా, సలీమా, మనకింకా వేరే పనుంది. ఈ మాట ప్రజల్లో పొక్కిపోవటానికి ముందే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని నాతో పాటు రండి.